ఎలా ఉందమ్మా వైసీపీ రూలింగ్? బాగుందండి. మీకేం వస్తున్నాయి పథకాలు? పథకాలన్నీ మాకంటే వస్తాయి, కానీ పేద ప్రజలకంతా చాలా బాగా పథకాలన్నీ ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకని అందరూ సంతోషంగానే ఉన్నారు. పెద్దవాళ్ళుగా ఉండే వాళ్ళకి పెన్షన్లు నెల వచ్చేటప్పటికి సచివాలయం వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు. కానీ కష్టం లేకుండా పెద్దవాళ్ళు కూడా బాగా ఇదిగా ఉంటున్నారు. 2 నెలల నుంచి పెన్షన్ ఇంటికి రావట్లేదు కదా, ఎట్లా ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా? లేదు, ఎట్లా పర్వాలేదు, ఇస్తున్నారు. లేవలేని వాళ్ళకి తెచ్చిస్తున్నారు, లేదా సచివాలయం పోయి తెచ్చుకుంటున్నాము. అదొకటి. మరి ఈసారి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఆయన గెలుపు అవకాశాలు ఏంటి? గెలుస్తారు, ఆయన తప్పకుండా గెలుస్తారు. ఆయన మంచితనము, ఆయన మాట తీరు, ఆయన చేసే ఆయన కూడా కొన్ని పథకాలు చెప్తున్నారు, అవన్నీ నెరవేరుస్తారని ప్రజలు నమ్ముతారు కూడా. ఆయన్నే మేము గెలిపించుకుంటాము. కరోనా అప్పటి నుంచి రేషన్ కూడా ఊరికినే ఉచితంగానే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందరూ బాగా సంతోషంగా ఉన్నారు. మన వైసీపీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు. చంద్రబాబు కూడా వేరే మేనిఫెస్టో ఇచ్చారు కదా కొత్తగా, ఇంకా మేము ఎక్కువ చేస్తాం పథకాలు అని. అబద్ధాలు అంతా, ఆయన చెప్పే మాటలు నమ్మటానికి లేదు. అంటే ఇంతకుముందు చెప్పి ఏం చేయలేదు ఆయన, ఇప్పుడు ఇంకేం చేస్తాడని నమ్మరు. అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, తప్పకుండా అవుతారు. గెలిపించుకుంటాం, మేము కష్టపడి గెలిపించుకుంటాం. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే చాలా సంతోషపడుతున్నారు. ఆయనే రావాలి, మా కష్టాలు తీరాలి అంటున్నారు. ఎంపీ గారు సాయిరెడ్డి గారు కూడా అందరికీ అన్ని రకాలుగా చాలా ఇదిగా మాట్లాడటం కానీ, మంచితనం కానీ, ఆయన వచ్చిన తర్వాత నెల్లూరులో చాలా అభివృద్ధిగా కార్యక్రమాల గురించి మాట్లాడితే చాలా సంతోషంగా ఉన్నారు జనాలంతా. ఆయనకే ఓటేసి మేము ఆయన్ని 2 లక్షలు కానీ పైన కానీ గెలిపించుకునే అవకాశం ఉంది మెజార్టీతోటి. ఖలీల్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, ఆయన కూడా గెలుస్తారు తప్పకుండా. Like and subscribe Eagle Media Works.